క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమునకును స్నేహితులకును ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో ప్రభు మనకిచ్చిన ఈ యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క సమయము, ఈ యొక్క మంచి తరుణంలో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన మన గృహములలో మనం ఎట్టి రీతిగా మనం ఐక్యభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడదాం. దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన ప్రభును ఆరాధించు ఈ యొక్క కృపను బట్టి వందనాలు. అలాగే మీ అందరికి మరొకసారి నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. బంధువులు, మిత్రులకును, కుటుంబములకును ప్రతి ఒక్కరికి మనమందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకొనిచుంటున్నాము నాయన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, సర్వమానవాళి రక్షణార్థమై ప్రభువా మా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసయ్య, సజీవుడుగా ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. దేవా, మీ యొక్క కృపలో తండ్రి మాకిచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకిచ్చినటువంటి యొక్క సాయంకాలనైనా పరిశుద్ధ ఆరాధనను బట్టి ప్రార్థిస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగులాగున సహాయము చేయండి. పాటలలో మీరుండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి. ప్రభువా, వాక్యంలో మీరుండండి, మాతో మాట్లాడి హెచ్చరించి ఆదరించి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రభువా, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. దేవా తండ్రి, ఈ యొక్క కరోనా వైరస్ మూలమున ప్రభువా మా యొక్క తండ్రి జీవితములలో పరిశుద్ధ ఆరాధన నీ మందిరమందు జరిగించుకోలేనటువంటి పరిస్థితులు మాకు నాయన సంభవించి ఉంటున్నాయి. అయితే తండ్రి, మరి మాకు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి మాకిచ్చిన యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రభువా నీ నామమును మహిమపరిచి ఘనపరిచి స్తుతించుటకును, మా గృహములలో మిమ్ములను గూర్చి ప్రభువా నాయన తండ్రి మీ నామమును మేము మహిమపరిచే వారులుగా ఉండుటకు, మిమ్ములను ఘనపరిచే వారులుగా ఉండుటకు ప్రభువా మాకిచ్చిన ధన్యత కొరకు వందనములు. మా కుటుంబములలో తండ్రి నాయన మా బిడ్డలతో కలిసి రీతిగా మిమ్మల్ని ఆరాధించి కృపనిచ్చి ఉన్నారు. మా కుటుంబములతో కలిసి స్తుతించు భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మీ కృప, మీ క్షేమము, మీ దీవెన మాపై ఉంచండి. ఆరాధనంతటిలో మీ యొక్క ఆత్మ నింపును నాయన దయచేసి మీ యొక్క ఆత్మతోనూ ప్రభువా నీ యొక్క కృపలో వర్ధలింపజేసి ఆశీర్వదించి నీ కృపా క్షేమం ఉంచమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి, నీ సన్నిధి తోడుగా ఉంచి ఆరాధన ఆది నుండి అంతమ్మ వరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండి మహిమ పొందమని యేసునామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. పుత్ర శుద్ధాత్మా
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి దేవుని నామమును స్తుతించుటకు మహిమపరచుటకు మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకములలో నుండి 83వ పాటను మనమందరం 36వ పాటను మనము పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. 36వ పాటను మనమందరము కలిసి పాడుచు ప్రభు మనకిచ్చినటువంటి యొక్క సమయములు అందరికీ తెలిసినటువంటి పాటను గొప్ప దేవ నాకు తండ్రివి అనే పాటను మనము పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. 36వ పాటను మనము పాడుచు దేవుని నామమును మనము గణపరుద్దాం. గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి భక్తుని దరికి యేసునామమందు గొప్ప కరుణా చేతనా నీ పొగడెత్తుకొనుము గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి నీవు మిగుల గొప్పవానావు నా సృష్టికర్త ఈవులెప్పుడు నీచువానావు భావమందు నిన్ను దలాంచి పావనాత్మ నాకు నీచి జీవ మార్గమందు నిలిపి కావు మనోజు వేడుకొందు గొప్ప దేవ ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి దీనవాని నాంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయాను విన్నవాడవు సన్నుతుండగు యేసు నీదు సన్నిధినున్నాడుగాన నన్ను ధనికరించు మనసు నీవు నామివాతు ఇప్పుడు గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి విలువగల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలు విధముల తలాచుచుండును పలుకులందు పనులయందు బలము చూపి నిన్ను గొలిచి ఇలను నిన్ను ప్రీతి పరతు నలయకాని కరుణమయిని గొప్ప దేవ నాకు తండ్రివి ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి నీది రాజ్యమందు తెచ్చుము కరుణా సముద్ర
కొనుచు మోదమోపగనీదు సేవ ఆదుకొనుచు నొందును నీ పాదపద్మములను దాచి గొప్ప దేవ నాకు తండ్రివి. ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మనమందరం కలిసి 83వ పాట, కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు అనే పాటను మనమందరము కలిసి పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. మనమందరము మన పాటల పుస్తకములు తీద్దాం. దేవుని నామాన్ని రీతిగా స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రభునామమును గణపరుద్దాం. కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు. కలువరిగిరి నుండి పిలిచిన నా యేసు, సిలువ మరణమును గెలిచిన నా యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు. మధుర ప్రేమను చూపించినాపై మదిని నెమ్మది చేకూర్చినావు. మారని యేసుదేవా, మరువను నిన్ను దేవా. మారని యేసుదేవా, మరువను నిన్ను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. వెదకి దరి తెచ్చి సమకూర్చినావు. వెదరి బ్రతుకున చెదరిపోగా వెదకి దరి తెచ్చి సమకూర్చినావు. వేదనలు మాపినావా, విడువను నిన్ను దేవా. వేదనలు మాపినావా, విడువను నిన్ను దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రకటింతు దేవా శక్తి గలని నామము నిరతం భక్తితో మే ప్రకటింతు దేవా హల్లెలూయా 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 కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు సిలువ మరణమును గెలిచిన నా యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మనమందరమును కలిసి దేవుని నామమును స్తుతించుటకును మహిమపరచుటకు 59వ పాట యేసుని నామామృతం మాకెంత రుచి అయ్యా అనే పాటను మనము కలిసి పాడుచు దేవుని నామమును గనపరుద్దాం. ఈ యొక్క సమయంలో 59వ పాట యేసుని నామామృతం మాకెంత రుచి అయ్యా అనే పాటను మనము పాడుచు దేవుని నామమును గనపరుద్దాం. యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా దేవా యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా మా దోషములను హరించి మోక్షని వాసులుగా మేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా కూడి నిన్ను కొని యాడు వారికి దేవా వేడు కలరగ కూడి నిన్ను కొని యాడు వారికి ఎంతో కీడు చేసిన వాడు వైరిని గోడ నంగువాని ప్రాణము చేసేసిరి యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా దేవా పాపములు హరింపనీవే ప్రభు మాకయ్యా నీ దాపు చేరిన వారికందరి కాపుగల కాపి నిత్య కాపుగా చూపినావు యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే మోక్షసు రక్షణకు దీక్షకొని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా
అమృతముమా ఎంత రుచి అయ్యా దేవా యేసుని నామామృతముమా ఎంత రుచి అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరమును కొద్ది సమయము దేవుని నామమును స్తుతించుటకును మహిమపరచుటకు మనకి ఇవ్వబడినటువంటి చక్కనైనటువంటి యొక్క సమయములో దేవుని నామమును మహిమపరుస్తూ దేవుని నామమును మనము ఘనపరుస్తూ దేవుని నామాన్ని మనము స్తుతిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. స్తుతి ప్రార్థన మనం చేసుకుంటూ దేవుని నామాన్ని మనము ఘనపరుద్దాం. దేవుని నామమును మనము మహిమపరుస్తూ జీవాధిపతి అయిన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ యొక్క సమయములో స్తుతి ఆరాధనను మనము కలిసి చేస్తూ ప్రభునామమును మనము మహిమపరుద్దాం, ప్రభునామమును మనము ఘనపరుద్దాం. జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవాది దేవుని నామాన్ని మనము మహిమపరుస్తూ దేవాది దేవుని నామమును మనము ఘనపరుద్దాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవా ఈ ఉదయకాల సమయమందు మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా దేవుని ఆరాధనను మనం చేసుకుందాం. స్తుతిని చెల్లిస్తూ మన చేతులు పైకెత్తి ప్రభునామమును ఘనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
నన్నించగానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. అలాగే మనమందరం స్తుతిగా మనం చేస్తూ స్తుతి ప్రార్థన మనం చేసుకుందాం. మనమందరం కూడా మనమందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఘనత మహిమ ప్రభావములు పొందుకోరు దేవునికి మనము స్తోత్రం చెల్లిద్దాం. సర్వోన్నతుడైన దేవాది దేవుని నామమును మనము మహిమ పరుస్తూ, దేవాది దేవుని నామమును మనము గణపరుస్తూ, ప్రభునామమును మనము స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన దేవాది దేవుడు మన మధ్యలో ప్రభు నివాసము చేసి ఉంటుండగా ఎక్కడున్నటువంటి వారందరం అక్కడే ఉంటూ స్తుతి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. హృదయపూర్వకమైన స్తుతిని చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన సమయమును బట్టి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ పాదములకెనలేని వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం నాయన. నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నామయ్యా. ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో చేరి నాయన ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. నీకు వందనాలు వందనాలు వందనాలు. పాపులమైనటువంటి మా యొక్క జీవితములలో నాయన ఎందుకు పనికిరానటువంటి మా యొక్క జీవితములను నాయన నువ్వు ప్రేమించి ప్రభువా ఎంతగానో ప్రభా మా ఎడల నీ కృప చూపించి ప్రభువా నాయన
తండ్రి ఈ లోకములో తండ్రి మమ్మల్ని ఈ విధముగా నువ్వు ఆశీర్వదించినటువంటి రీతిని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వోన్నతుడా వందనాలు, సర్వశక్తిమంతుడా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇమ్మానుయేల్ ఎబెనెజర్ దేవా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను అయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ప్రభా ధన్యులని చెప్పి మమ్మల్ని ధన్యత్వంలోనికి మీరు ప్రవేశపెట్టిన రీతిని బట్టి దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచున్నాను ప్రభా. ఇశ్రాయేలు సైన్యమునకు పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ప్రభా వారి ప్రయాణం అంతట్లో వారిని నడిపించిన మా గొప్ప దేవా ప్రభా. కరువులో వారిని మన్నాతో పోషించిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ లోకములో ప్రభా నాయన నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మమ్మలను కూడా ప్రభా అదే రీతిలో ప్రభా నాయన నువ్వు కాపాడుచున్నావు ప్రభా. నాయన మమ్మల్ని నీ అరచేతులలో చెక్కుకున్నావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ముట్టినవాడు నా కనుపాపను తాకినవాడని సెలవిచ్చి ప్రభా చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని ప్రభా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభా నాయన తండ్రి ఈ లోకములో అట్టి రీతిగా ప్రభా నాయన తండ్రి నువ్వు మమ్మల్ని ప్రభా నాయన కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. నాయన కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల చాటున కాచి కాపాడుతున్నదో యేసయ్యా నీ విశాలమైన రెక్కల చాటున ప్రభా మమ్మలను మా కుటుంబములను మా సంఘములను ప్రభా నాయన ఈ భయంకరమైనటువంటి యొక్క కరోనాలో ప్రభా నాయన మమ్మల్ని కాపాడుతున్నటువంటి మా దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఏమిచ్చి ప్రభువు నిన్ను మహిమపరచగలము, ఏమిచ్చి నాయన నా తండ్రి నిన్ను మేము కొనియాడగలము ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన. ఇదిగో నాయన విరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా, విరిగి నలిగిన హృదయముతో నిన్ను గణపరుస్తున్నామయ్యా తండ్రి. మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మా పాపములను జ్ఞాపకము చేసుకోకుండా ప్రభా నాయన నీ వీపు తట్టున పెట్టి ప్రభా క్షమిస్తున్నావయ్యా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా నాయన మమ్మల్ని కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. మా పెద్దలను కాపాడుతున్నావయ్యా, అయా మా చంటి బిడ్డలను కాపాడుతున్నావయ్యా, యవనస్తులను కాపాడుతున్నావయ్యా. ఇదిగో నాయన సాతాను యొక్క హస్తములలో చిక్కుకొనకుండా ప్రభా నాయన ఇదిగో తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ నీ రక్తపు కంచి వేస్తున్న విధానమును బట్టి దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయం తడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క సమయములో నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథమును మనము చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదవలేము గనుక అందరమును కలిసి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను మనము చదువుకొనుచు వాక్యానుసారముగా మనము జీవించినట్లును ఈ యొక్క కీర్తనలు ఉండేటటువంటి సారాంశమును మనము గ్రహించులాగన మనమందరమును కలిసి చదువుకుందాం. 142వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 142వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనాంతరం వరకు మనము చదువుకుందాం. స్క్రిప్చర్ పోర్షన్ read as response reading book of Psalms 142nd chapter. read as response కాదు, అలా కలిసి చదువుకుందామండి. 142nd chapter 1 to 7th verse మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామండి. సారీ, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎందుకంటే ఉత్తర ప్రత్యుత్తర రీతి అంటున్నాను, మరలా అంటున్నాను కనుక మనమందరం కలిసి చదువుకుందాం. ప్రభు నామమును మనము మహిమ పరుద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనిచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధికి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నాకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునుండుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము.
నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. యెహోవా, నీవే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చూచి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆ యొక్క సమయంలో నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకుంటూ ఈ యొక్క సమయంలో నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మీకా గ్రంథము 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ మీకా 6th verse to 8th verse మనము చదువుకుందాం. బుక్ ఆఫ్ మీకా 6th chapter 6th verse to 8th verse మనము చదువుకుందాం. పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. మనము జాగ్రత్తగా వీటిని గమనిద్దాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం మనం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునంతటికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కని పునరుద్ధాన దినం, ఈ యొక్క దినంలో మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభు యొక్క సన్నిధిని సన్మానిస్తూ ఇటు రీతిగా మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. తలలు వంచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, మీ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడను తండ్రి, అయోగ్యుడను ప్రభువా, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నా నోటిలో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని
ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి దేవా మీ రాకడ కొరకు మమ్ములను సిద్ధపరిచి నడిపించమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమంతటికి, బంధువులకును మిత్రులకును ప్రియులందరికీ కూడా చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య నామములో మీకు శుభములను శుభాకాంక్షలను తెలియజేయుచుంటున్నాను. సమయం ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితులలో ప్రభు యొక్క కృప చేత ఈరోజు ఇటు రీతిగా మనము కాపాడబడుతూ ఉన్నాము అంటే అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ప్రభు మనకిస్తున్నటువంటి సమయమును సద్వినియోగపరుచుకొనుచు ప్రభువులో మనము సాగిపోవటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మరి ప్రభువుకు అప్పగించుకుంటూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క చక్కనైనటువంటి సమయం, దేవుడు మనకిచ్చిన మంచి ఈ యొక్క తరుణంలో కొద్ది దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అనేక రీతులుగా దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. దేవుడు మాట్లాడుచూ మనలను బలపరుస్తూ ఉంటున్నారు. మరి ఈ రోజైతే మనం చూస్తూ ఉంటున్నాం, మరి రాకడ వచ్చేసింది, ఇంకా ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎత్తబడతాం అనేటటువంటి ఈ యొక్క మాటలను మనం వింటూ ఉంటున్నాం. గనుక ఈరోజు మనం ఆలోచన చేయాలి. రాకడ సూచనలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఈ యొక్క రాకడ సూచనలు వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే మరి అమెరికా వారు ఈ రీతిగా చేశారు. మరి యొక్క చిప్ను ఆ వ్యాక్సిన్ ద్వారా మన శరీరంలోనికి పెడతారు అనేటటువంటి యొక్క మరి ఎన్నో వదంతులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి. మరి 2020 అనేటటువంటి మరి అక్టోబర్లో జరగబోయేటటువంటి ఈ యొక్క ప్రపంచ దేశాల సమావేశము, ఇవన్నిటినీ ఒకసారి మనము పరిశీలన చేస్తే నిజానికి దేశములన్నీ కూడా ఏదైనా ఒక మరి విపత్తు వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి అనేటటువంటిది వారు మరి కలిగించుకొని ఇవన్నిటికీ దేశములకు ఉండేటటువంటి వాటన్నిటినీ ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. ఇది ఎప్పుడో మరి నియమించినటువంటిది, దీనిని బట్టి మరి వారి చేతిలోనికి వెళ్ళిపోతుంది అనుకోవటానికి ఏమీ వీలు లేదు. మరి మన భారతదేశంలో కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితేనేమి వీటన్నిటిని బట్టి కూడా మరి మనం ఆలోచన చేద్దాం. రకరకాలైనటువంటి వస్తున్నాయి. ఇప్పుడు తర్కించుకోవటానికైతే సమయము లేదు, కానీ వీటి యందు మనము దృష్టి పెట్టక విశ్వాసమందు స్థిరులమై ప్రభు యొక్క రాకడ, ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి సూచనలే మనకు తెలుసు తప్ప ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ప్రభువుకే తెలియదట. అది ప్రభు చెప్పారు. తండ్రి అయిన దేవుని వశములో ఆ యొక్క మాటలు ఉన్నాయి గనుక, తండ్రి అయిన దేవుని ఆధీనంలో ఆ మాటలు ఉన్నాయి గనుక మనం ఏం చేయాలంటే మన ఆత్మీయమైన జీవితాన్ని, ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే సిద్ధమైన ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభువా నేను సిద్ధమే. మరి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలు ఉంటుంది ఏంటంటే, ప్రభువా యేసు త్వరగా రమ్ము, ఎందుకంటే నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ప్రభువా నీ వచ్చినట్లయితే నీతో పాటు నేను సిద్ధపడి ఉన్నాను కనుక నీతో నేను లేవనెత్తబడతాను అనేటటువంటి ఆ యొక్క మాటలను చూస్తాం. అందుకే మనం ఏమవ్వాలంటే ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ప్రభు కొరకు సిద్ధపడాలి అని అంటే ప్రభు ఇష్టపడేటటువంటి జీవితం మనకు కావాలి. ప్రభు అంగీకరించేటటువంటి జీవితం మనకు కావాలి. ప్రభు కొరకు బ్రతికేటటువంటి జీవితం మనకు కావాలి. ప్రభువులో ఉండేటటువంటి జీవితం మనం కలిగినప్పుడు ప్రభు ఈ రోజే రావచ్చు, మనము ఎత్తబడతాం. మరి సంఘం అంతా కూడా సార్వత్రిక సంఘము, ప్రపంచంలో ఉండేటటువంటి సంఘములన్నీ ఐక్యపరచబడి ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రభుతో పాటు ఎత్తబడేటటువంటి వారులుగా ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రభు రాకడ తథ్యము, అయితే అది ఎప్పుడు మనకు తెలియదు. ఈ తెలియలేనటువంటి వాటిని గురించి తెలుసుకొనుచు మనము జ్ఞానవంతులం అవచ్చు, వాక్యమును నేర్చుకొనుచు
వాక్యానుసారముగా బ్రతుకుతూ వాక్యంలో ఉండేటటువంటి మాటలను బట్టి ప్రభువుకి ఇష్టం లేనటువంటి వాటన్నిటిని మనం విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుకి ఇష్టలుగా మారటానికి ఈరోజు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం చాలాసార్లు కాదు, మరి మన జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో మనం ఆలోచించేటటువంటిది ఏమిటి అని అంటే, దేవుని దగ్గర నుండి మనకు మేలులు కావాలి, దేవుని దగ్గర నుండి మనకు శ్రేష్టమైనటువంటి ఈవులు కావాలి, ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవి కూడా మనకు కావాలి, సమస్తము సమృద్ధి చేత మనము నింపబడాలి. అందుకొరకు యేసు ప్రభువును అంగీకరించిన వారు కొంతమంది, అలాగునే మరి రక్షణ పొందుచు రక్షణ కాపాడుకునేవారు కొంతమంది. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గర ప్రతి మనిషి ఆశిస్తూ బ్రతుకుతూ ఉంటున్నారు కదా. ఈరోజు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మన యందు కొన్ని ఆశపడుతూ ఉంటున్నారు. ఆయన మన యందు ఆశపడేటటువంటి జీవితం ఈరోజు మనకుందా పరిశీలన చేసుకోవాలి. నిన్ను నన్ను ఆయన స్వీకరించి మనము దేవునికి ప్రియులమై ఉంటూ దేవుడు మన దగ్గర కోరుకునేది ఏమిటి, దేవుడు అడిగేటటువంటిది ఏమిటి, అది మనం ఆలోచన చేసి మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి అని అంటే ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. మరి భక్తుడైనటువంటి దావీదు గారు ఒక చక్కనైన మాటను పలుకుతారు. ఏంటంటే, నేను నా దేవునికి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను అనే మాట ఉంటుంది. దేవునికి ఇష్టనుగా ఈరోజు ఉండేటటువంటి అనుభవాలు ఉన్నాయా? దేవునికి ఇష్టపడేటటువంటి జీవితం మనకుంటున్నదా? దేవునికి ఇష్టమయ్యేటటువంటి జీవితం ద్వారా దేవునికి ఇష్టపడేటటువంటి జీవితం కలిగి ఈరోజు జీవించి ప్రభు మార్గంలో నడిచేటటువంటి అనుభవాలు మనకుండి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇదిగో నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే గొప్ప సాక్ష్యం ఈరోజు మనకుందా? పరిశీలన చేసుకుందాం. ఎందుకు అంటే ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు కోరుకున్న రీతిగా దావీదు దేవునికి ఇష్టడగుట ద్వారా అనేకమైన ప్రాణాపాయ స్థితులలో నుండి అనేక శ్రమల నుండి కూడా ఆయన తప్పింపబడ్డాడు. ఈరోజు మనము కూడా తప్పింపబడాలి. ఈరోజు మనము కూడా ప్రతి సమయంలో తప్పింపబడి ప్రభువు కొరకు సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు వారు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమ దశలో వారికి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే ఆ మనుషుడు పలికేటటువంటి మాటలు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగజేయునా. ఈ మాటను నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా నా గర్భ ఫలమును నేనిత్తునా అనే మాటను రాయబడి ఉంటున్నది. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి సమస్తమును ఇచ్చి సమస్తాన్ని సమర్పించేసి ప్రియమైనటువంటి దేవుని సంగమ చివరకు నా గర్భ ఫలమును కూడా నేను దేవునికి ఇచ్చి గణపరచగలనా? దేవుడు దాని యందు సంతోషిస్తాడా? నీ దగ్గర నా దగ్గర దేవుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా నీకు నాకు కలిగేటటువంటి ఆస్తి నిమ్మని దేవుడు కోరుకోనటలేదు, లేక నీ బిడ్డలను ఇచ్చేయమని దేవుడు అడగటలేదు. ఇక్కడ దేవుడు లోకమును ప్రేమించాడు గనుక, దేవుడు లోకమును ప్రేమించాడు. లోకం అంటే మనుషులు గనుక, మనుషులను ప్రేమించాడు గనుక ప్రేమించినటువంటి దేవాది దేవుడు అక్కడ తన కుమారుని మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ఈరోజు ఒక విశ్వాసి దేవునికి తను తాను సిలువేసేసుకొని అప్పగించుకునేటటువంటి స్థితి ఉండకూడదు. సిలువతో నడిచే స్థితి కావాలి. సిలువను కలిగి నడిచేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. అంతే తప్ప క్రైస్తవుడిగా చనిపోవడం సులువే. ఈరోజు ఆలోచన చేస్తే క్రైస్తవుడిని అయ్యానండి, చనిపోయాను, మంచిదే. కానీ క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం.
క్రీస్తును కలిగిన వారులుగా బ్రతకడం చాలా కష్టం. ఆ బ్రతుకును బ్రతికి అక్కడ బ్రతికినటువంటి వాటిలో వాక్యమును ఆధారం చేసుకొని బ్రతుకుట ద్వారా అక్కడ మనం ఏమవుతాము అని అంటే మన ఆత్మీయమైన జీవితంలో మన సమస్తము కూడా ఆయనకి ఇవ్వగలుగుతాం. అక్కడ అంటే దేవుడు మన దగ్గర కోరుకునేటటువంటిది ఏమిటి అని అంటే మన హృదయములో ఆయనకు స్థానము ప్రథమముగా ఆయనకు మన హృదయములో స్థానం. అంతేకాకుండా ఆ యొక్క 8వ వచనంలో ఆయన చదువుతూ ఒక మాట అన్న, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, అది నీకు తెలిసే ఉన్నది. ప్రభువును అంగీకరించినటువంటి విశ్వాసి దేవునికి ఇష్టమైనది ఏంటో నీకు తెలియదా? ఈరోజు మనకు తెలుసు, కానీ ఎందుకు దానిని అనుసరించం, ఎందుకు దానిని అనుకరించం, ఎందుకు దేవుని మాటకు లోబడం, ఎందుకు దేవుని యొక్క వాక్యానికి లోబడము? నా ప్రభు చెప్పినట్లును నా ప్రభు చేసినట్లును నేను చేసి నా ప్రభువుని మహిమపరిచి ఆయనను గణపరిచి వానిగా ఉంటాను. ఇదిగో ప్రభువా, నా యందు నీవు కోరుకునేటటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని ప్రతిదినము ప్రార్థించినప్పుడు, ఉదయకాల సమయములో లేచి ప్రార్థించినప్పుడు, నీవు పండుకునేటప్పుడు నీవు ప్రార్థించినప్పుడు దేవునికి మాట అప్పగించుకోగలిగిన విశ్వాస జీవితంలో ఉన్నావా? ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఈ కరోనా సమయం ఉంటున్నది, మనకు తోచిన సహాయం ఏదో 10 మందికి ఇచ్చేసి 4 మరి పొట్లాలు ఇచ్చేసి ఒక 15 ఫోటోలు తీసుకొని ఇవ్వండి, మరి మనమేమిటో గొప్పను చాటించుకోవటానికి కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాటను ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైన, దేవునికి మరి సమర్పణ కలిగినటువంటి జీవితం, దేవునికి మరి నమ్మకమైన, యథార్థమైన, నీతి కలిగిన ఆ జీవితం ఈరోజు ఉందా? ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన విశ్వాసమైన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అట. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనము చూస్తాం, 10వ అధ్యాయము 12, 13 వచనాలు అనుకుంటాను. ఒకసారి మనము చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి మోషే గారు రాసినటువంటి యొక్క మాటలను గమనిస్తే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? దేవుడు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆయన నీ దగ్గర నా దగ్గర దేవుడు కోరుకునేటటువంటిది ఏమిటి అంటే, ఓ ఇశ్రాయేలు, నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మనం నూతన ఇశ్రాయేల్ అన్నమాట, యూదులతో సహానుభవము కలిగినటువంటి వారులన్నమాట. భక్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చక్కగా రాస్తారు. అంటే ఈరోజు మా అన్యజనముల రక్షణ కొరకే యూదులకు దేవుడు ఆ యొక్క చూడలేని కన్నులను, మరి మత్తు కలిగినటువంటి హృదయాన్ని, గ్రహించలేని మనస్సును దేవుడిచ్చాడు. రోమిలికి రాసినటువంటి పత్రికల మాటలు ఉంటాయి. కాబట్టి మరి వారితో సహానుభావము కలిగేటటువంటి వారులుగా మనకు దేవుడిచ్చాడు. కనుక ఓ క్రైస్తవ విశ్వాసి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ దేవుడైనటువంటి యెహోవాకు భయపడి అట. ఈరోజు దేవునికి భయపడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు? కష్టాలకు భయపడుతున్నావు, శ్రమలకు భయపడుతున్నావు, అప్పిచ్చేవాడికి భయపడుతున్నావు, పొరుగోడికి భయపడుతున్నావు, బయటికి వెళ్తే భయపడుతున్నావు. వీటన్నిటికన్నా భయం ఏంటంటే కరోనా అంటే ఇంకా భయం. కాబట్టి ఈ యొక్క భయంతో బ్రతికేటటువంటి పరిస్థితులు ఈరోజు మనకు వస్తూ ఉంటున్నాయి. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడంటే భయం కలిగి ఆయన కను దృష్టిలో నేనున్నాను,
ఆయన నన్ను చూచుచున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు గనుక నేను ఆయన కన్ను దృష్టి నుంచి తప్పించుకోలేను. ఏ పాపము చేసినను దేవునికి మరి కనబడినటువంటిదంటూ ఏమీ లేదు గనుక ప్రతీది కూడా ఆయన లెక్కించి నా పాపము వలన వచ్చు జీతము నాకు అది మరణం అవుతాది అనేటటువంటి సత్యం ఎరిగి దేవునికి భయపడే అనుభవాలు ఉన్నాయా? ఈరోజు మన ఆత్మీయమైన జీవితం, విశ్వాసమైనటువంటి జీవితం, ఈ యొక్క విశ్వాసపు జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవునికి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచున్నట. దేవుని మార్గములలో మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంటున్నది. దేవుని మార్గం, ఈరోజు సాతానుడు మార్గం ఒకటి ఉన్నది, దేవుని మార్గం ఒకటి ఉన్నది. మరి సాతానుడు వెళ్ళేటటువంటి మార్గం ఏమిటి అని అంటే నాశనానికి వెళ్తాది. అక్కడ దేవుని యొక్క మార్గం ఏమిటంటే దేవుని రాజ్యానికి వెళ్తాది. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ మనకి తెలిసి మనం చేస్తున్నటువంటి తప్పులు. ప్రార్థనలో చాలాసార్లు మరి కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మేము తెలిసి తెలియక చేసినటువంటి పాపాన్ని క్షమించమేసయ్యా. ఏంటండి తెలిసి తెలియకట, ఇది చాలా తప్పది. ఈ మాటను నేను అంగీకరించాను, ఎవరికైనా చెప్తాను. తెలిసి అది మంచిదే, కానీ తెలియక పాపం ఎవరు చేయట్లేదు, తెలిసే చేస్తున్నారు. తెలియక ఒక్క పాపం మీరేమైనా ఒకసారి పరిశీలన చేయండి. అయ్యో నేను ఇది తెలియకుండా పాపం చేశాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను తెలియకుండా చేయిస్తానండి. ఏమండి ఈ యొక్క మరి యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అబద్ధం అని తెలుసు, అబద్ధం ఆడుతాం, అది పాపమే. ఏమండి దేవునికి విరోధంగా నడవటం పాపమే, దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం పాపం, అది మనకు తెలుసు, అన్నీ తెలుసు, తెలిసే ప్రతిది కూడా పాపం చేస్తున్నాం. కానీ తెలియక ఇటువంటి ప్రార్థనలు చేయొద్దు. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించొద్దు. యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి ప్రభు నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకో. ఈరోజు మనం చేసినటువంటి తప్పిదాన్ని మనం ఒప్పుకుంటే క్షమించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడట వర్ధిల్లును అనే మాట ఉన్నది. కాబట్టి అతిక్రమలు ఒప్పుకోవడం గొప్ప కాదు. మరలా చూసారటండి, ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క మాటకు దేవుడు ఒక్కొక్క చోట రాయించేటటువంటి మాటలన్నీ కూడా నీకు ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంటున్నది. ఆ తెలియజేయబడినటువంటి వాటిలో నీవేమి అమాయకుడిగా మనుషుల దగ్గర నటించగలవు కానీ మరి అలాగునే మరి వేషధారణ కలిగి ఇహలోకములో భక్తిపరులుగా మనం ఉండగలము కానీ దేవుని దృష్టిలో ఏది కూడా మరుగై ఉండదు. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తెరగాలి. దేవుని దృష్టిలో ఏది కూడా మరుగై ఉండదు. కాబట్టి ఆ యొక్క మరుగులేని తేటతెల్లమైనటువంటి మన జీవితాన్ని ప్రభువుకి ఇష్టకరంగా మార్చుకోవాలండి. ఎంతకాలము మనము దేవుని యొక్క మరి నామమును అవమానపరిచి ఈ లోకములో అన్యజనముల మధ్య దేవుని నామాన్ని హేళనగా మారుస్తాం. ఈరోజు ఆలోచన చేద్దాం, ప్రభు తట్టు తిరుగుతాం, ప్రభువులో ఉందాం. అందుకే ప్రభు ఏమంటున్నారు అనంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి మార్గములన్నిటిలో నడుచుచోట ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు సేవించి దేవుణ్ణి సేవించట్లో ఎలా ఉండాలి అని అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయనను సేవించేటటువంటి అనుభవాలట. ఇంకొక మాటను ఇక్కడ రాస్తూ, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడిగాడు నీ దగ్గర నా దగ్గర ఆయన అడిగేటటువంటిది ఏమైనా ఉంది అని అంటే మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అనేటటువంటి ఆ మాట, దేవుని దేవా నీ మాటలు ఆజ్ఞలు నేను అనుసరించి పాటించి నడుచుకుంటాననేటటువంటి ఒక సమర్పణ నువ్వు చేసుకుంటే నీ కొరకు నా కొరకు దాచిపెట్టినటువంటి ఆ యొక్క మేలును మనము పొందుకోగలుగుతామండి. ఈరోజు మన కొరకు దాచిపెట్టినటువంటిది సామెతల గ్రంథంలో మరి ఒక చక్కనైనటువంటి ఆ మాటను ప్రభు మాట్లాడతారు. 21వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. 21వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ యొక్క
మాటను ఒకసారి అనుసరించి నడుచుకుంటా ఏంటండి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమట. అంటే నువ్వు బలి అర్పించుట కన్నా, ప్రభువా నీకు సరి అయిన పొట్టేలు తెచ్చాను, ఇది నీకు అర్పించేస్తాను, దీనిని బట్టి నువ్వు ఆనందించు, నన్ను దీవించే అంటే లంచము పుచ్చుకునే దేవుడు కాడు ఆయన. ఆయన లంచము పుచ్చుకునే దేవుడు కాడు కనుక ఈ యొక్క లంచము ద్వారా బ్రతికే దేవుడు కాడు ఆయన. నీవిచ్చేటటువంటి ముఖతుడుపు ఏమిచ్చినా దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీవు నిష్కలంకంగా ప్రభు ఎదుట నీవు నిలువబడట అక్కడ ఏముంటున్నది అంటే ఏంటండి, ఎంత చక్కనైనటువంటి ఆ మాట అంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుటట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమట. బలులు నువ్వు అర్పించకపోయినా పర్వాలేదు. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం, మేము పెద్ద కానుక వేసేస్తాం. పెద్ద కానుక వేసేస్తే ఏమండి, 1,00,000 రూపాయలు. మంచి మన చిన్న చిన్న సంఘాలకి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దయచేసి తప్పుగా భావించదు, కానుకల కొరకు కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికి ఏదో మనం కానుకిస్తామని లేక దేవునికి ఏదో ఇచ్చామని దేవుడు దీవిస్తాడని అనుకోవద్దండి. మనం ఇచ్చే కానుక ఏంటో తెలుసటండి. ఈ కానుకల గురించి కూడా చాలా తప్పుడు ఆలోచనలు కలిగి దేవునికి నేను నా దశమ భాగం ఇచ్చేసాను అని గొప్ప పడుతుంటాం కొన్నిసార్లు. కొంతమంది అయితే దశమ భాగం ఎవరు, చాలా మంది 100కి ఇంచుమించుగా నాకు తెలిసినంత మట్టుగా 90% దశమ భాగం, 80% 70% అవ్వచ్చు దశమ భాగం ఇచ్చేవారు తక్కువ. మరి చాలా మంది అయితే నిష్ఠతో పైసతో సహా దశమ భాగాన్ని తీసి దేవునికి ఇస్తారండి. దశమ భాగాన్ని తీసి దేవునికి ఇస్తారు. నీ దశమ భాగాన్ని, ఇంకొక మాట, నీ దశమ భాగాన్ని ఇదేదో ప్రసాదం పంచినట్లు నువ్వు పంచొద్దు. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు ఆలోచించే నీ సంఘం ఏమిటో, నీ కొరకు ప్రార్థించే నీ సేవకులు ఎవరో, నీ యొక్క మరి క్రీస్తు శరీరం అని పిలువబడుతున్న నీ సంఘం ఏమిటో ఆ యొక్క సంఘానికి చెందాలి. జాగ్రత్త. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు తీసేటటువంటి ప్రతిదీ కూడా నువ్వు అందులో అది షఫిల్ చేయటానికి కాదు. అక్కడ మరి వేరు ఎవరెవరో సేవకులు వచ్చేసారండి, కరోనాలో వచ్చేసారండి, నీ దగ్గరుంటే ఇవ్వు, లేదంటే మానేయి. ప్రియమైన దేవుని సంఘం ఎవరు రారు, మరి ఇటువంటి వారు ఉన్నారు, మరి వాటి కొరకు అక్కర్లేదు. కానీ మరి దశమ భాగం ఏంటంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు ఏమన్నాడంటే దశమ భాగము నాది అన్నాడు కదా. అప్పుడు నీది ఎలాగవుతుంది? దశమ భాగం ఇచ్చినందుకు నువ్వు సంతోషపడిపోతున్నావు. అక్కడ అది నువ్వు ఇవ్వట్లే, నీది ఇవ్వట్లేదు. నువ్వు అక్కడ దేవుడు నీకు ఇచ్చిన వాటిలో దాంట్లో 10వ వంతు నువ్వు దేవునికి ఇస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. 10వ వంతు కన్నా ఎక్కువ ఇవ్వమని నూతన నిబంధన గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ ఎక్కువ మరి ఈరోజు ఇవ్వగలుగుతున్నావా? ఆ 10వ వంతే ఇవ్వలేం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవునికి ఏదో అర్పణల చేత కానుకలు ఇచ్చేసి మెప్పు పొందుతామంటే ఆయన కానుకలను బట్టి ఆనందించే దేవుడు కాడు. ఆయన మనిషి యేసు ప్రభువుని తనను అంగీకరించినటువంటి వారు నీతి కలిగి, యథార్థత కలిగి, ప్రాముఖ్యముగా ఆయన మాట వింటే చాలండి. ప్రాముఖ్యముగా ఆయన మాట వింటే చాలు. అక్కడ ఆయన మాట వినే క్రైస్తవునిగానే ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినేటటువంటి వాళ్ళకి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1వ సమూయేలు గ్రంథం ఒకసారి వద్దాం. 15వ అధ్యాయంలో 22వ వచనంలో భక్తుడు ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాటను రాస్తారండి. దేవునికట ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే, మనుష్యుడా ఏది ఉత్తమో నీకు తెలియజేయబడి ఉంటున్నది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమట. ఎవరి మాట తెలుసటండి? దేవుని మాట. నువ్వేదో పొట్టేలు అర్పించేసి, పాత నిబంధన కాలంలో పొట్టేలు ఉండేవి, అలాగే బలులు అర్పించేవారు. యేసు ప్రభు వారు అందరి కొరకు బలి అయిపోయారు కాబట్టి బలులు అర్పించాల్సిన అవసరత లేదు. మరి అర్పణల ద్వారా, కానుకల ద్వారా ప్రభుని ఇచ్చేటటువంటి వారుగా మనం ఉంటాం. కానీ ఈరోజు ఆలోచన చేద్దాం, నీవు ఇచ్చేటటువంటి అర్పణను బట్టి దేవుడు సంతోషించడు.
నీవు ఇచ్చే అర్పణ ఎలా ఉండాలంటే నీకు హృదయపూర్వకంగా నీ అర్పణ దేవునికి అర్పించాలి. అది అర్పణల విషయంలో అది ఎప్పుడైనా మాట్లాడితే దాని గురించి నేర్చుకుందాం. కానీ ఈ అర్పణ అనేటటువంటిది ప్రియమైన దేవుని సంగమ ఇచ్చినంత మాత్రాన దీవెన కాదు. నీవు దేవుని మాట విని ఆ మాట ప్రకారం నీవు నడిస్తేనే నీకు ఆశీర్వాదం అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఉత్తమము అంటే దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ ఉత్తమమైనటువంటిది ఏంటి అని అంటే దేవుని యొక్క మాట వినుటట. తన ప్రజలు తన మాట వినుట, తన ప్రజలు తన మాట వినుట ద్వారా దీవెన పొందుతారు. దేవుని మాట వింటే దీవించబడతారు. దేవుని మాట వింటే ఆశీర్వదింపబడతారు. ఆ మాట ఈరోజు మన జీవితంలో శరీరధారి అయి ప్రభు అయినటువంటి క్రీస్తుగా మన కొరకు వచ్చినటువంటి ఆయనే ప్రభు అయిన దేవుడు. కాబట్టి ఆయన మాటట మనం వినాలి. ఆయన మాట వినకపోతే ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేద్దాం. చాలా మంది మరి తల్లిదండ్రులు కలిగినటువంటి వారు పిల్లలకి ఏం చేస్తారటండి, మరి చిన్న చిన్న ప్రాయంలో ఎక్కువ ముద్దు ఉంటుంది. ఇంకా కొంచెం పెరుగుతుంటే ఆ ముద్దు అంతా కూడా ఏం చేస్తారంటే గుద్దులుతారు. ఏమంటే గుద్దులు ఉంటాయి, ఆ ముద్దులన్నీ గుద్దులుగా మార్చబడతాయి. మరి ఎప్పుడైతే గుద్దుతారో అప్పుడు ఏమవుతారటండి, ఒక క్రమశిక్షణలోనికి వస్తారు. బెత్తమ్మ వాడని తండ్రి అట కుమారునికి విరోధం రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈరోజు ఆ ముద్దంతా కూడా ఏమైంది అంటే ఎందుకట కొడతారు? వారు క్రమశిక్షణ అంటే తల్లిదండ్రులు ఉత్తనే కొట్టరు కదా, కక్ష కాదు కదా, వారంటే ప్రేమ. వారి కొరకు సమస్తం దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే పిల్లల కొరకే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు కాదు. పిల్లల కొరకు తల్లిదండ్రులను పౌలు గారు మరి ఎఫెసీలకు రాసిన ఆ కొరింథీయులకు రాసిన పత్రికలు రాశారు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏమిటి అంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన పిల్లలు ఈరోజు వినకపోతే మనం ఏం చేస్తామండి, పెద్ద అయినా సరే కొడతాం, పెద్ద అయినా సరే కొడతాం. ఎందుకట? వారు మాట వినటలేదు. అంటే తల్లిదండ్రులుగా మన మాట వారు వినట్లేదు. ఈరోజు దేవుని బిడ్డలముగా దేవుని మాట వినకపోతే ఒకవేళ దేవుడు దండిస్తే, దేవుడు మనలను శిక్షిస్తే మన స్థితి ఏమిటి అక్కడ? కానీ ఆయన మనలను శిక్షించటలేదు, సమయం ఇస్తున్నారు. అయ్యో నా ప్రజలు ఇంకా మారుతారు, నా తట్టు తిరుగుతారు అని ఆయన తన చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకొని మాట వినాలి. దేవుని యొక్క మాట మనము వింటే, దేవుని యొక్క వాక్యానికి మనము లోబడితే ప్రభు దీవెన కలిగించే దేవుడు ఆయన, ప్రభు ఆశీర్వదించే దేవుడు ఆయన. సమూయేలు గారు ఆ మాట రాయటానికి ఆ కారణాన్ని చూస్తే, సమూయేలు ఎక్కడ పెరిగారు అంటే ఏలి అనేటటువంటి యాజకుని దగ్గర పెరిగాడు ఆయన. ఏలి అనే యాజకుని దగ్గర పెరిగి యాజకునికి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ఆయన బ్రతికిన కాలమంతా దేవునికి లోబడ్డాడు, ఆయన మాట విన్నాడు. అందుకు సమూయేలు ఏమయ్యాడు అని అంటే సమూయేలు దీవించబడ్డాడు. సమూయేలు ఒక ఇశ్రాయేలు ప్రాంతంలోనే సమూయేలు ప్రవక్త అని కాదండి. సమూయేలు ఆ యొక్క ప్రపంచ దేశాల చుట్టుప్రక్కల ఉండేటటువంటి అనేక ప్రాంతాలకు ఆయన తెలియజేయబడ్డాడు. మరి అదే ఏలి యొక్క కుమారులు ఏమండి, మనకు తెలిసినటువంటి చరిత్ర, ఏలి యొక్క కుమారులు, యాజకుని యొక్క కుమారులు ఇంకెంత మాట వింటారండి కదండి. కానీ అక్కడ ఎవరు వినలేదట, ఆ యాజకుని యొక్క కుమారులు దౌర్భాగ్యులైపోయారు. ఆ యాజకుని యొక్క కుమారులు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవట ద్వారా దేవుడు వారిని ఏమని శపించాడో తెలుసా? ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు ఏమీ చెయ్యడలే అని అనుకుంటున్నామేమో. ఈరోజు మరి యాజకుని యొక్క కుటుంబానికి ఆ కుమారులు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వారు చేస్తున్న పాపమును బట్టి ఏమన్నారంటే, మీ వంశములో ఏలి, మీ యొక్క వంశంలో రాబోయే మీ తరములలో యవ్వనస్తుడు ముసలివాడు అనేటటువంటి వాడు ఉన్నాడట. చూసారటండి, ముసలి అయినటువంటి వాడు మీ వంశంలో ఉండడు అంటే చూడండి, అక్కడ ఏ ప్రాయంలో చచ్చిపోతారట? యవ్వన ప్రాయం కొంచెం మరి ఆ యొక్క కౌమార్యపు దశ దాటిన తర్వాత ముసలితనానికి రారు, అంతలోనే చచ్చిపోతారు. అటువంటి శాపము వారి మీదకి వచ్చింది. సమూయేలు మీదకి ఎందుకు రాలేదు? అక్కడ సమూయేలు కుమారులు కూడా అలాగే తప్పిపోయారు, మాట వినలేదు.
కాబట్టి ఈరోజు దేవుని మాట వినే బిడ్డలుగా మనం ఉంటే ఆ దీవెనట, దేవుని యొక్క వాక్యం ఒక మాట ఉంటుంది ఏంటంటే, అది 1000 తరములకు ఆ దీవెనట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి 1000 తరములకు ఆ దీవెన అందించేటటువంటి వారలముగా, అందుకే ఎలా ఉండాలంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను మీకు. 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలను ఒకసారి మనం చదువుదాం. ఇందులో చక్కనైన మాట ఉంటుంది. ఏమిటంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇది ప్రభు యొక్క సిద్ధాంతం. ఇది ఒక మనుష్యుడా ఏది నీకు ఉత్తమమో, ఉత్తమమైనటువంటిది ఏమిటి అనేటటువంటిది ప్రభు అయిన దేవుడు చెప్పాడండి. ఇందులో మనం చెప్తాం. ఈ మాటలు తీసుకొని కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులను మార్చుకుంటుంటాం. మనకు అనుకూలంగా ఉండేటటువంటి ఆ పరిస్థితులను మార్చుకుంటూ ఉంటాం. కాదు, ఇక్కడ మనకు అనుకూలముగా కాదు, అనుకూలముగా లేకపోయినా సమస్తమును ఈ ప్రేమ అనేటటువంటిది, క్రీస్తు మనకి ఇచ్చేటటువంటి ప్రేమ అనేటటువంటిది అందరి ఎడల ఒకలాగే ఉండాలి. మనం ఏం చేస్తాం? మనకు నచ్చిన వారికి ఎక్కువ ప్రేమిస్తాం, మనకు నచ్చిన వారికి ఆ ప్రేమ ఉండదు. దేవుని యొక్క వాక్యం ఉంది, శత్రువును కూడా ఏం చేయాలటండి? ప్రేమించాలి అని ఉన్నది కదా. శత్రువుని ప్రేమించాలి అంటే నిన్ను ప్రేమించేవాడిని వదిలేమని కాదు. అక్కడ ఈరోజు ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఇక్కడ నిన్ను శత్రువును కూడా ప్రేమించాలి అని అంటే, ఈరోజు నిన్ను ప్రేమించేవారు ఉన్నారు కదా, అలాగే నువ్వు ప్రేమించేవారు ఉన్నారు కదా, వారిని విడిచిపెట్టేమని కాదు. అక్కడ నీ ప్రేమ వారితో కొనసాగిస్తూ ఆ శత్రువు అయినటువంటి వారిని కూడా అదే ప్రేమను పంచిపెట్టు. అది దేవుని యొక్క ప్రేమ. మరి యేసు ప్రభు వారు మరి ఆయన జీవించినటువంటి 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో శిష్యుల్ని ఎంతగానో ప్రేమించారు. మరి శిష్యుల్ని ఎంతగానో ప్రేమించినప్పుడు ఆయనని సిలువేశారు కదా, వారిని ప్రేమించారు. వారిని ప్రేమించినప్పుడు శిష్యులను వదిలేశారా? ఏమండి, మనం ఆలోచన చేయాలి. శిష్యుల్ని విడిచిపెట్టలేదు. మరణించి 3వ దినమున తిరిగి లేచి ఆ 3వ దినము నుంచి కూడా వారిని బలపరచడానికే ఆయన ఉన్నారు అక్కడ. చూసారటండి, ఆయన ప్రేమించారు, వారు ప్రేమించారు, వారు విడిచిపెట్టేశారు. కానీ ప్రభు ప్రేమ వారి మీద ఒకలాగే ఉంది. వారిని పట్టుకుంటూ వెళ్ళారు. అక్కడ సంబంధము ఆ ప్రేమించే వారిని విడిచిపెట్టుకుంటూ పోతే అంటే నీకు ఎవడు శత్రువు ఉన్నాడో వాడినే ప్రేమించాలట. అంటే ప్రేమించే వారిని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఇటువంటి సిద్ధాంతాలు వద్దు, రకరకాలైన ఆలోచనలు వద్దు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంటున్నదో అక్కడ మరి ఆ దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఈరోజు ఆలోచన చేద్దాం. నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే ఇక్కడ ఏమున్నదటండి? పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. పరిశుద్ధులు ప్రియులైనటువంటి వారికి తగినట్లుగానట మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికముందా? ఆలోచన చేద్దాం. వినయము, సాత్వికము, ఒక లిస్టును దేవుడు ఇచ్చాడండి. జాలిగల మనస్సు, ప్రతి ఒక్కరి ఎడల జాలి చూపించాలట. అంతేకాకుండా దయగలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. నీకు వినయం ఉండాలి. వినయం లేకుండా నువ్వు ప్రేమించేస్తానంటే మాటలు పలికితే కాదు. అక్కడ వినయం నీలో ఉందా? వినయము నీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తగ్గింపు స్వభావం వస్తుంది. తగ్గింపు స్వభావం వస్తుంది. అన్నిటినీ ఏం చేస్తుందంటే ప్రేమ తాలుకుంటుంది. కాబట్టి తగ్గించుకోండి. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, తను తాను హెచ్చించుకుని వాడట తగ్గింపబడతాడట, తను తాను మరి తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో, మన ఆత్మీయమైన జీవితం, అందుకే ఇక్కడ ప్రభు మరి చెప్పేటటువంటి మాట ఏమిటంటే ఆ సాత్వికము కలిగినటువంటి, శాంత గుణము కలిగినటువంటి వారలముగా
ప్రభు ఒక మాట అన్నారు అక్కడ మోషే గారికి ఏంటంటే, మరి మోషేను గురించి నేను ఒక మాట సెలవిస్తున్నాను ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అట. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అట. ఆ సాత్వికుడు అయినటువంటి వానితో దేవుడు మాట్లాడాడు. అక్కడ దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. అది అందుకే ఈరోజు మన జీవితాలలో ఈ సాత్వికత ఇవన్నీ కూడా ఏది ఇష్టం దేవునికి, మనుషుల ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. ఉత్తమమైన మార్గం ఈరోజు నీవు అనుసరిస్తున్నావా? ఒకవేళ అనుసరించకపోతే నువ్వు ఈరోజే మార్చబడాలి. ఈరోజు మనం అందరము మార్చబడ్డాలి. ఇవన్నీ కూడా మనందరికి ఇవ్వబడ్డాయి. అందుకే అక్కడ ఏమన్నా సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునుడి అట. దీర్ఘశాంతం ఉందా? అనే విషయాలలో శాంతము. నీ ఎదుటే ఏమైనా ఎవరు నిన్ను దూషించినా శాంతముతో పర్వాలేదనగలవా? నిన్ను ప్రేమించేవాడైతే నువ్వు జార తీసుకుంటావు, వాడు ఎన్నన్నా పడతావు. అదే నీకు ఇష్టం లేకపోతే తిడతావు, కొడతావు, దూషిస్తావు, దూరం చేస్తావు, వారి ముఖం చూడవు. ఏమండి అది ఇదా క్రైస్తవ్యం? ఈరోజు ఆలోచన చేద్దాం. దీని కంటికి కన్ను పంటికి పన్ను కాదు. ఇక్కడ ఈరోజు మనం ఆలోచన చేయాలి. నీ ప్రేమ, మరి దయాలత్వము, సాత్వికము, మరి వినయము, ఆ యొక్క విధేయత సమస్తమని కలిగిన వాడు ఇంటూ ప్రభు చెప్పేటటువంటి మాట ఏమిటి? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరి కొరకు ఒకడు క్షమించుచు, ప్రభు మిమ్మను క్షమించలాగన మీరును క్షమించుడి అట. దేవుడు చెప్పేటటువంటి మాట పేతురు రాసినటువంటి పత్రికలో మరి యొక్క చక్కనైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఎందుకనంటే ఇక్కడ చక్కనైనటువంటి మాట ఏముంటున్నది అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమ 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ప్రియులారా 1 పేతురులో మనము ఇక్కడ ఏం చూస్తామంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి అట. అంటే మనుషుడా, ఏది నీకు ఉత్తమమో తెలియజేయబడింది. ఏంటి తెలియజేయబడింది అంటే, ప్రభువు యొక్క మనస్సు కలిగి బ్రతకాలట. మనం ప్రభు యొక్క మనస్సు కలిగి బ్రతకాలట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై. ఈరోజు ఏక మనస్కులుగా ఉంటున్నామా? ఈరోజు ఆలోచన చేద్దామండి. ఒక ప్రశ్న ఈరోజు వేసుకుందాం. ఒక ప్రశ్న ఈరోజు దయచేసి ఎవరు బాధపడద్దు, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు క్రైస్తవ్యం మనము గొప్పగా చెప్పేటటువంటి మాటలు ఏమిటంటే, నెహ్రూ గారు అన్నారండి. ఏంటన్నారంటే, ఇదిగో క్రైస్తవులందరూ పడుకునేటటువంటి సింహాలండి, వారిని లేపొద్దు, గొప్పగా చెప్తామండి. నువ్వు పడుకునే సింహానివా లేక బద్ధకం కలిగిన సింహానివా? ఆలోచన చేద్దాం. ఈరోజు బద్ధకం కలిగినటువంటి సింహం ఏం చేస్తుందటండి? ఏం జరిగినా ఏమీ పట్టించుకోదు. అక్కడ దానికి ఏం కావాలంటే టైంకి తిండి కావాలి. ఆ తిండి వేసేస్తే ఆ తిండి తిని మరలా పడుకుంటుంది. అది బద్ధకం కలిగిన సింహం. అదే రోషం కలిగిన సింహం ఏం చేస్తుంది? అదే తిండి కొరకు పరిగెడుతుంది. తిండి కొరకు పరిగెట్టి రోషం కలిగి ఉంటుంది. ఆ సింహంకు ఉండేటటువంటి, అందుకే అడవికి రాజు అయింది. అక్కడ అడవికి రాజు అయ్యి మరి ఏం చెప్పలేదు. అక్కడ ఆ సింహం ఒక గాండ్రిస్తే చాలు అన్ని అలర్ట్ అవుతాయి ఆ యొక్క అడవిలో. ఈరోజు క్రైస్తవుల ఐక్యత లేదు. ఐక్యత లేకపోవటం ద్వారా ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుని నామం మన ద్వారా దూషింపబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒక సంఘములోనే ఐక్యత లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. పేరుకు అందరికి వాక్యం వచ్చు. మనుషుడానికి ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఉత్తమమైనటువంటిది ఈరోజు నేర్చుకుంటున్నావా? ఉత్తమమైనటువంటిది నువ్వు అనుసరిస్తున్నావా? ఒక సంఘానికి నువ్వు కట్టుబడి, సంఘము కొరకు నువ్వు పాటుపడి, ఇది నా కొరకు దేవుడు ఏర్పరిచినటువంటిది కనుక నేను ఈ సంఘంలో ఒక మూల స్తంభంగా ఉంటాననేటటువంటి ఒక గొప్ప సమర్పణ ఈరోజు నీలో ఉంటున్నదా? నువ్వు నిలువబడుతున్నావా నీ సేవకునితో? అక్కడ సేవకులు అయితే ప్రియమైన దేవుని సంఘం, అలాగే విశ్వాసులు, గ్రూపులు, రకరకాలైనటువంటివి సంఘాలు ఉండుట ద్వారా సంఘము రెండుగా చీలేటటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తున్నాయి అని అంటే, ఐక్యత కోల్పోవుట ద్వారా. ఏక మనస్సు నీలో లేదు. నీ కుటుంబంలో ఉందా? ఈరోజు నీ కుటుంబాలలో ఉంటున్నదా?
నీ బంధువులలో ఉంటున్నదా, నీ మిత్రులలో ఉంటున్నదా? ఈరోజు ఆలోచన చేద్దాం. మనమందరము దేవుని యొక్క సంఘం. మరి సంఘములో ఈ యొక్క ఐక్యత ఉంటున్నదా? ఆ ఐక్యత ఈరోజు నీకు లేకపోతే ఏది సాధించలేవు. నీవు ఐక్యతతో, ప్రభు అన్నారు ఒక మాట ఏంటంటే, ఒకడు 1000 మంది అయితే ఇద్దరు 10,000 మంది అవుతారట. చూసారటండి, ఒకడట 1000 మందిని తరిమితేనట, మరి ఇద్దరు కలిస్తేనట 10,000 మందిని తరుముతారట. ఇది ఎక్కడిది ఈ లాజిక్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క గణిత శాస్త్రం? ఎలాగా దీన్ని మెజర్ చేస్తాం మనం? చూసారండి, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే 2,000 మందిని తరుముతారు. కానీ దేవుడు ఇచ్చేటటువంటిది ఏంటో తెలుసటండి, దేవుని బిడ్డలు దేవునిలో ఉంటే వారు ఐక్యపరచబడితే 10,000 మందిని తరమగలుగుతారు అక్కడ. మరి సంఘమంతా ఐక్యముగా ఉంటే, ఏకమనుస్తుంటే ఏం చేస్తారటండి? శత్రువు అయినటువంటి అపవాది యొక్క ప్రతి కుయుక్తిని మనం అణిచేస్తాం. అలాగే క్రీస్తు సంఘముల మీదకి వచ్చేటటువంటి ప్రతిది కూడా మనం అణిచివేయబడతాం. అణిచి వేసేటటువంటి శక్తి చేత నింపబడి దాన్ని అణిచివేస్తాం మనం. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. వాటికి భయపడి మనం ఈరోజు వాటి చేత అణిచివేయబడుతున్నాం. ఈరోజు నేర్చుకుందాం, విడిచిపెడదాం, ఐక్యత కొరకు పాటుపడదాం. ఆ యూనిటీని కాపాడుకున్న దినమున క్రైస్తవ జీవితం, సేవకులలో ఐక్యత. కొంతమంది సేవకుల గ్రూప్ అయితే కొంతమంది సేవకుల గ్రూపు. ఈ గ్రూపుల ద్వారా వీరికి నచ్చదు, వీరికి వారి నచ్చదు, వారి సిద్ధాంతాలు వీరికి నచ్చవు, వారి సిద్ధాంతాలు వీరికి నచ్చవు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. ఎవరిని విమర్శించటం లేదండి, దయచేసి సేవకులు అవ్వచ్చు, మరి సంఘాలు అవ్వచ్చు, విమర్శించటానికి కాదు. మన సంఘం ఈరోజు ఐక్యతతో పోరాడినట్లయితే, ప్రతి ఒక్కరూ అటువంటి ఐక్యతతో మనం ఉండినట్లయితే ప్రతి సమస్యను జయించగలుగుతామండి. ఐక్యతతో సమస్యను జయించగలుగుతాం. జయించి ప్రభు యొక్క కృపలో ఉంటాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, అందుకే ప్రభు అక్కడ చాలా స్పష్టంగా రాసినటువంటి మాట ఏమిటంటే, ఏక మనస్కులై ఏంటండి, ఒకరి దుఃఖములు ఏక మనస్కులైతే ఒకరి దుఃఖములు యందు ఒకరు ఏంటండి సుఖ దుఃఖములు పాలుపడేట, సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండవలనని మరి ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో చివరికి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాటను మరి నేను మీకు జ్ఞాపకం చేసి ఈరోజు మన ఐక్యతను చాటి చెప్పుకుంటూ ప్రభు యొక్క వాక్యమందు మనం నిలిచిన వారు. 6వ అధ్యాయం అనుకుంటాను, లూకా సువార్త 6వ అధ్యాయం 35-36 వచనాలలో ఒక మాటను మనం చూస్తామండి. ఎంత చక్కనైన మాట ఇక్కడ ప్రభు రాశారంటే, ఏంటండి 35-36, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయుండు. ఇవి దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటలు. కనుక అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, నేను ఇవన్నీ ఇచ్చేస్తే దేవుని మహిమపరిచగలనా? చివరికి నా గర్భఫలం కూడా ఆయనకి ఇచ్చేస్తే దేవునికి ఇష్టమైపోద్దా? కాదక్కడ. దేవునికి ఇష్టమైనది ఏమిటి అనే మాటను మనం చూస్తే, మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటట కదండి. న్యాయముగా ఇవన్నీ కూడా మరి దేవుని మాట వినటమును ఈరోజు మనం చూసాం. దేవుని మాట వినటమును, మరి ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా జీవించటమును. అందుకే ఏమున్నదట, న్యాయముగా నడుచుకుంటయును, కనికరమును ప్రేమించుటయును, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయును. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగాడు. ఇంతే కదా. ఇంతేలో ఏముంటున్నదంటే, విభేదాలతో బ్రతికేటటువంటి బ్రతుకు కాకుండా క్రీస్తు మనస్సు కలిగి ప్రభుని మహిమ పరిచేవారులుగా, ఇది నీకు దేవుడు అడుగుతున్నాడు. గనుక ఇది అడిగినప్పుడు మన జీవితాలలో దావీదు ప్రియమైన దేవుని సంగమా, సౌలు చంపుతానని వస్తే దావీదు ఏం చేశాడండి? సౌలు చంపుతానని వస్తే దావీదు ఏం చేశాడట? పరిగెత్తాడు. సౌలుని చంపేటటువంటి అవకాశం వచ్చింది. ఆ రాజుని చంపే అవకాశం వస్తే చంపలేదు. ఒక లోయలో సౌలు పడుకొని ఉంటే దగ్గరికి వెళ్ళాడు తన మరి అనుచరుడితో. వెళ్ళి
సౌలు పక్కన ఉండేటటువంటి ఒక నీరు బుడ్డి, ఆ ఈటె, సౌలు తాలూకా ఈటె తీసుకొని వచ్చేసి మరలా ఆ కొండ ఎక్కాడు. అప్పుడు అక్కడి నుంచి కేకేశాడు, సౌలా నన్ను చంపడానికి వెతుకుతున్నావు కదా, ఒకసారి లే అంటే మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ లేచారు. అన్నారు, సౌలుకి అడిగారు, చంపేయమంటావా దావీదుని? ఆగాగు, ఏం చెప్తున్నాడు అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, దావీదు నీ నీరు బూటి ఎక్కడుందో చూసుకో అన్నాడు. కనిపించలే. నీ తాలూకా ఈట ఉన్నది కదా, ఆ ఈట ఎక్కడున్నది అని చూశాడు, కనిపించలే. ఇదిగో నా దగ్గర ఉన్నాయన్నాడు. అంటే దావీదు అక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాడు, కానీ దావీదు నన్ను చంపలేదు. నువ్వు దేవుని అనుసరిస్తున్నావు గనుక నీ మనసు ఇటువంటిది. అదండి, శత్రువుని చంపే మనసు కాదు అక్కడ. ఈరోజు యుద్ధము దేవునిది, మనది కాదు. యుద్ధము మనం చేయటం కాదు, యుద్ధం దేవునికి అప్పగించేయాలి. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు అండి మన జీవితాల్లో కృప పొందుతాం, దీవెన పొందుతాం. అందుకే అక్కడ దావీదు బహుగా దీవించబడ్డాడు, ఆయన బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ మాట చెప్పటానికి ఏంటంటే, ఇదిగో అది వినిన దావీదు వినయ మనస్కుడై, దయాళత్వం కలిగి, ప్రేమ కలిగి, దేవుని మాటకు లోబడి ఆయన ఏం చేశాడట, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక మరి ఇష్టడుగా ఉండటం ద్వారా మరి దేవుడట ఆయన అన్ని విషయాల్లో వచ్చిన ప్రతి కష్టం నుండి, శ్రమ నుంచి, వ్యాధి నుంచి, బాధల నుంచి, మరణం నుండి తప్పించి సంరక్షించి అనేకులకు దీవెనకరముగా దావీదుని దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం. అట్టి జీవితాన్ని మనము జీవించలాగన దేవుడికి మాట్లాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తాను, వాటిని ఈరోజు పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాట చొప్పున మనుష్యుడా ఏది నీకు ఉత్తమమైనదో అని మీరు మాట్లాడి ఉన్నారు కనుక తండ్రి, మా జీవితంలో ఏది ఉత్తమమో మాకు మీరు నేర్పించారు ప్రభువా. మాతో రోజు మాట్లాడుతున్నారు ప్రభువా. మేము మీ మాటలు చదివినప్పుడు సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా మీ యొక్క మాటలు మాకు తెలియజేస్తూ మాతో మీరు మాట్లాడుతున్నప్పటికీ మార్పు లేని మా జీవితాలయ్యా, మార్పు లేని మా జీవితాలు ఈరోజు మేము మార్చుకొని ఎంతకాలం ఉంటామో మాకు తెలియదు ప్రభువా. ఈరోజు కనిపించి రేపు కనబడినటువంటి జీవితం మాదయ్యా. నీటి పొడుగు వంటిదని మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరి వంటి వారు మీరు కారా అని మీరు మాట్లాడుతున్నారు. మేము ప్రణాళికలు వేసుకుంటాం 1000 సంవత్సరాలకి, కానీ మా ఆయుష్ 70 సంవత్సరాలే కష్టమయ్యా. అయ్యా, మా తప్పిదమ్ములుంటే, మా దోషములుంటే క్షమించి ప్రభువా. దేవా, నీకు ఇష్టలుగా మొదట మేము మార్చబడి మా ప్రియులైన వారికి ఇష్టలుగా మేముంటూ అనేక అన్యజనముల మధ్య తండ్రి మేము జీవించే వారి మధ్య మేము నిన్ను మహిమపరచు వారలముగా, నిన్ను గణపరచు వారలముగా, మీ నామమును స్తుతించు వారలముగా, మీ గొప్పతనాన్ని చాటి చెప్పే సాధనాలుగా ఉండటానికి తండ్రి మమ్మలను బలపరచండి. మాలో ఉజ్జీవం దయచేయండి, మాలో ఐక్యత దయచేయండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. దేవాని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ఈరోజు చూస్తున్నటువంటి వారు, అలాగే ఒకవేళ తర్వాత నువ్వు చూస్తావేమో, అలాగే మరి ఉన్నటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటకు లోబడుతూ, మోషే అందరిలో సాత్వికుడట. ఆ సాత్వికుడి కనాన్లోనికి ఎందుకు ప్రవేశించలేదు? ఆ ప్రశ్న మనకు అక్కర్లేదు, కానీ ఆయన దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు. ఈరోజు మనం ఎక్కడికో వెళ్ళలేము, మేడల మెద్దలు కట్టుకోలేకపోయాం, కానీ నా దేవుని రాజ్యానికి నేను వెళ్తాను, నాకు ఆ ధైర్యం ఉన్నది. నేను యథార్థవంతుడను, నేను నీతి కలిగి ఉంటాను, నేను ప్రేమ కలిగి ఉంటాను, దయాళత్వము కలిగి ఉంటాను, వినయము కలిగి ఉంటాను. ప్రభువా, నీవు వినయ మనస్కుడవు గనుక మాకు అది ఇచ్చావు. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు
మీరును కలిగి ఉండుడన్నావు గనుక తండ్రి, మా జీవితాలలో మమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించటము ఒకటే కాదు కానీ అందరిని ప్రేమించే మనసు కూడా మాకు దయచేయండి యేసయ్యా. అలాగే మీ మాట ఏదైతే ఉంటున్నదో ప్రతి ఒక్కరము లోబడే మనసు దయచేయండి ప్రభా. మీ మాటకు అందరమయ్యా మీ మాటకు లోబడే మనసు ప్రభా హెచ్చించుకునే స్వభావం మాలో ఉంటే యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో తీసేయండి ప్రభా, తీసేయండి తండ్రి. తగ్గించుకొని ఇకనైనా నిన్ను చూచి మేము నడుస్తూ నీలో మేము వర్ధిల్లటానికి, నీ కృపలో దీవించబడటానికి భక్తుడైన దావీదు గారు ఏ రీతిగా అయితే ప్రభువా మరి ఆ యొక్క వినయము చూపించి విధేయతను చూపించి దీవించబడ్డారు. అనేక మంది రాజులైతేనేమి, విశ్వాసులైతేనేమి, ప్రభువా నీ సేవకులైతేనేమి ఎలాగైతే దీవించబడ్డారో ఈరోజు మేము దీవెన పొందుచు నీ రాజ్యానికి వారసులుగా మేముంటూ ప్రభువా నిన్ను మహిమపరచు వారులముగా ఏది ఉత్తమమైనదో తెలియజేసేవారు కనుక ఆ ఉత్తమమైనది మేము కొనసాగించే వారులుగా, మాకు కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, నిందైన, వేదనైన, మరణమైన, ఖడ్గమైన ప్రభువా మేము మాత్రం నీ ప్రేమ నుంచి మేము ఎడబాయమైన సత్యాన్ని గుర్తెరిగి నీ సత్యములో మేము నడవటానికి మమ్మల్ని బలపరచండి అయ్యా, బలపరచండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరమును తల వంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. జీవము కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ప్రభువా మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క మాటలన్నీ కూడా ప్రభువా నాయన మాలో ఫలింపుని మీరు కలుగు చేసి నడిపించండి ప్రభువా. తండ్రి నాయన ఏది ఉత్తమమో అది మాకు తెలియజేయబడి ఉన్నది కనుక ప్రభువా నాయన ఉత్తమమైనటువంటి మార్గమందు మేము నడుచువారులుగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించండి యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, నీ కృప మాకు తోడుగా ఉంచండి. దయగల తండ్రి నీ సహాయము మాకు దయచేసి నీ కృప నీ యొక్క క్షేమము మాపై ఉంచి నడిపించండి అయ్యా. ప్రభువా ఈ యొక్క మరి కరోనా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో ఇంతకాలము లాక్డౌన్లో ఉన్నాము, కొన్ని సడలింపులు ఇచ్చున్నారు. వీటిని బట్టి ప్రభువా నాయన తండ్రి విచ్చలవిడిగా మేము తిరగకుండా నాయన మాకు ఇచ్చినటువంటి సమయాన్ని దేవా తండ్రి సద్వినియోగపరుచుకొనొచ్చు ప్రభా. నీలో బలమొందటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అందరము కూడా ప్రభా లాక్డౌన్లో ఉన్నామని ప్రభా నాయన తండ్రి గొప్పలు చెప్పుకుంటున్నాం. ప్రార్థనకు సమయం అని ప్రభా నాయన, వాక్యానికి సమయం అని, కానీ సినిమాలకు సమయము ప్రభా, దేవా నాయన సీరియళ్ళకి సమయము ప్రభా, వ్యర్థమైన ఆటలకు ప్రభా, వ్యర్థమైన సెల్ ఫోన్లు ఉండేటటువంటి వాటికి సమయం ఇచ్చి ఆత్మీయ జీవితాన్ని దిగజారిపోయినటువంటి ఎంతో మందిని చూస్తున్నాం ప్రభా. దేవా తండ్రి అటువంటి ఆ పరిస్థితి నుంచి మీరు లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన ప్రభా ఇహలోకమైనటువంటి వాటి యందు మనస్సుంచక, వ్యర్థమైన సంభాషణలు చేయక ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వాటి యందు మేము తండ్రి నాయన నీలో మేము అంటుకట్టబడి వేరుపారేటటువంటి అనుభవంలోనికి నడిపించండి ప్రభా. యథార్థత కలిగి, నమ్మకం కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి ప్రభా నాయన నీ మాట విని ప్రభా నాయన తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నిన్ను మహిమపరిచేటటువంటి వారలముగా ప్రభా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించమని ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయండి యేసయ్యా. మీ వాక్యానికి లోబడే మనస్సు మాకు దయచేసి ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కరోనా వ్యాధిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రపంచ దేశాలను ప్రభువా నాయన వణికిస్తున్నది ప్రభువా. అనేక ప్రపంచ దేశాలు ప్రభువా నాయన ఆర్థిక మాన్యముల చేత కుదించిపోతూ ఉంటున్నాయి ప్రభువా. దేవా మీ సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశం కూడా అదే స్థితిలోనికి వెళ్తున్నది కనుక తండ్రి దేశ ప్రధానికి నాయన మా ముఖ్యమంత్రి గారికి మంచి నాయన మీ యొక్క ఆలోచన ఇచ్చి నడిపించి ప్రభా నాయన ఏది చేయాల్సి ఉంటున్నదో మీ నడిపింపు చేత తండ్రి నాయన మంచి ప్రణాళికలను వేసి ప్రభా ప్రజలను తండ్రి నాయన కాపాడి సంరక్షించి ఇంకనూ ప్రభా తండ్రి కావలసినటువంటి ప్రభా ఆ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ప్రభా మీరు అనుగ్రహించండి. ప్రజలందరూ కూడా ప్రభా నాయన వీలైతే తండ్రి నాయన వారి వారి గృహముల్లో ఉంటూ నాయన జాగ్రత్తగా ఉంటూ ప్రభా వ్యాక్సిన్ వచ్చినంత వరకు కూడా ప్రభా నాయన మేమందరం కూడా సహకరించేటటువంటి అనుభవంలోనికి మమ్మలను నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన తండ్రి మరి మా యొక్క దేశంలో ఉండేటటువంటి పాజిటివ్ కేసులన్నిటినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నెగిటివ్ రావటానికి సహాయం చేయండి ప్రభా. ఏ ప్రమాదంలో జరగకుండా కాపాడండి. మరణముల సంఖ్య తగ్గించండి ప్రభా. నీకు
వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నాయన మరి ప్రభుత్వాలకి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా దయచేయండి. ఎంతోమంది ప్రభు నాయన తండ్రి ఉద్యోగాలు లేక ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేయండి, కృపచేత నింపండి యేసయ్య. మీ నామంలో వారికి విడుదల కలిగించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకున్నాం. కావలసిన ధన సహాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మరి పోలీసు వారిని అలాగే నాయన వైద్యులను ప్రభువా మరి నాయన ఈ యొక్క పారిశుద్ధ కార్యం మరి ఈ యొక్క మరి పనిచేసే వారిని బట్టి కూడా నాయన మరి కార్మికులను బట్టి కూడా ప్రార్థన చేయించున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన వారిని కాపాడండి. మరి ఈ యొక్క COVID-19 వారికి అంటకుండా, ఈ యొక్క కరోనా వైరస్ వారికి అంటకుండా కాపాడి సంరక్షించి నీ కృప చూపించి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మరి మా బంధువులు మిత్రులను వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘము చుట్టూ మీ రక్తపు కంచెను ఉంచండి, పరిశుద్ధ దూతల కావలు ఉంచండి. ప్రతి గృహంలో నీ యొక్క స్వస్థతను ప్రకటన చేస్తున్నాను, నీకు వందనాలు ప్రభువా. అలాగే తండ్రి నాయన మరి అనేకులు అనారోగ్యంతో ఉన్నారు, అలాగే మరి ప్రాముఖ్యంగా ప్రభువా బిడ్డలు ఇబ్బందులతో ఉన్నారు ప్రభా, పనులు లేక ఉన్నారు ప్రభా. కనికరించండి తండ్రి, కృప చూపించండి యేసయ్య. మీరే మా యొక్క సహాయము గనుక, మీరే మా యొక్క సహకారువు గనుక మీ నామమందు ప్రభు అనుకరించి కృప చూపించి గొప్ప దీవెన బిడ్డలకు కలుగు చేసి తండ్రి మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవి నాయన తండ్రి అవి వారి మీద మోపబడకుండా తండ్రి నాయన మీరే సహాయం దయచేసి విడుదల కలిగించండి. అప్పులు పాలైపోతున్నారు ప్రభువా, సహాయం చేయండి. ప్రతి అప్పును కూడా మీరు తొలగించి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఆరాధన ప్రభువా నాయన తండ్రి మందిరములు జరగలేని పరిస్థితులు దేవా తండ్రి అది దీవెనకరము కాదు గనుక మరి నాయన మరి మీ చిత్తమైతే త్వరలో ఆరాధన జరగటానికి మీరే సమస్త మార్గాన్ని సరళం చేసి నడిపించండి. అలాగే ప్రభువా నాయన తండ్రి మరి మా యొక్క బంధువులు మిత్రులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి పూణేలో ఉన్నటువంటి బిడ్డలు ప్రభువా నా తండ్రి నాయన, మరి చెన్నైలో ఉన్న బిడ్డల ప్రభువా, హైదరాబాద్లో ఉన్న బిడ్డల ప్రభువా, బెంగాల్లో ఉన్నటువంటి బిడ్డల ప్రభువా, మరి ప్రభువా మరి తుఫాను వచ్చి అనేకులు నిరాశ్రయులైంటున్నారు, మీరు కనికరించండి. అలాగే కుటుంబములన్నీ కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా మా పట్టణంలో ఉన్నటువంటి వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకునండి ప్రభు నాయన తండ్రి. మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రభు నాయన తండ్రి నాయన ప్రభు శాంతకుమారి గారి ప్రభు, అలాగే దేవా తండ్రి నాయన మరి సలీనాని బట్టి ప్రార్థిస్తున్నాం. చింటూ నాయన మరి ప్రమోదు మరి పింటూని బట్టి, అలాగే డానీని బట్టి ప్రభా, జార్జ్ని బట్టి ప్రభా, ఆయన అమలుని బట్టి ప్రభా, బాబాని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి. బిడ్డల యందు నువ్వు దృష్టి ఉంచండి ప్రభా. కుటుంబములు ఇక్కడ ఉన్నాయి ప్రభా. యేసయ్య మీ కాపుదల భద్రత వారికి దయచేసి వారి చుట్టూ మీ రక్తపు కంచెను ఉంచండి, పరిశుద్ధ దూతలు కావాలి ఉంచండి. ఇప్పుడు ప్రార్థించిన మా దేశంలో ఉన్న మా ప్రియులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ రక్తపు కంచెను ఉంచండి, పరిశుద్ధ దూతలు కావాలి ఉంచి అయా మీ సహాయం దయచేసి మీ సన్నిధి తోడుగా ఉంచి మేలు చేత నింపి ఆరోగ్యము చేత నింపి మీకు సాక్షులుగా మమ్మల్ని నిలువబెట్టించమని మా సంఘం ఇంకను బలపరిచి ఆశీర్వదించి ప్రార్థించేవారిని ఇంకను ప్రభా మీరు లేపి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మరలా మీ చిత్తమని బట్టి వారంలో ప్రభా శుక్రవారం దినమందు మరలా వచ్చే ఆదివారం వరకు కూడా మమ్మల్ని కాపాడి సంరక్షించి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ నేటి దిన దీవెన ఆశీర్వాదం చేత నింపమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల కూడియున్న మనకు కుటుంబములకు సంఘమంతటికిని చూచుచున్న వారికిని ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన పునరుద్ధాన బలం చేత నింపి, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మరొకసారి మీకు ఆ శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంతవరకు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక.
అలాగే ఈ యొక్క వారంలో శుక్రవారము 7 గంటలకు ప్రార్థన మరలా ఈ లైవ్లో ఉంటున్నది. అలాగే వచ్చే ఆదివారం మరలా మనకు 10 గంటలకు లైవ్లో ఉంటున్నది. దయచేసి గమనించండి. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి స్థిరపడి మరి ప్రతి ఒక్కరూ మరి మీ యొక్క సమయము దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదిగి ప్రభు యొక్క కృపలో ఉండాలని నా యొక్క ఆశ. కాబట్టి మీరందరూ మరి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. అలాగే మరి ఆలోచన చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే బుధవారం దినమందు 1 గంట మరి వీడియో కాల్ ద్వారా ఎవరైనా మరి యనమండుగురు మరి అలాగే ఇంకా కొంతమంది ఉండటానికి గ్రూపులో అవటానికి అవుతుంది. కనుక మరి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మరి మనము దేవుని యొక్క వాక్యంలో ఎదగటానికి ఒక అవకాశం కనుక దయచేసి మరి మంగళవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, ఇటు రీతిగా మనం ఉండటానికి మీరు అందరూ సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. అలాగే మరి ప్రతి ఒక్కరూ మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. ఈ యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకనూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి, మా కొరకు జ్ఞాపకం చేసుకునండి. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.